అందరికీ నమస్కారం. నా పేరు మెహర్ కుశల్, ట్రెడిషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్. ఈరోజు మనం కంటి సమస్యల గురించి మాట్లాడుకుందాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు మన పెద్దలు. మనకున్న అన్ని ఇంద్రియాలలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ కళ్ళ ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. కళ్ళ ద్వారానే ఈ ప్రపంచాన్ని గ్రహిస్తున్నాం. కళ్ళ ద్వారానే ఏ పనైనా చేయగలుగుతున్నాం. ఇలాంటి కళ్ళని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మన లైఫ్ అంత బాగా మనం లీడ్ చేయొచ్చు. మరి నిజంగానే కళ్ళని మనం ప్రాపర్‌గా చూసుకుంటున్నామా? నిజంగానే మన కళ్ళకి మనం అంత రెస్పెక్ట్, అంత వాల్యూ ఇస్తున్నామా అంటే కాదనే చెప్పాలి. ఇవాళటి రోజున మన కళ్ళని ఎన్ని విధాలుగా పాడు చేయాలో అన్ని విధాలుగా పాడు చేస్తున్నాం. సో, ఒక జాబ్ చేసే వాళ్ళు గానీ, లేదంటే ఈవెన్ స్టూడెంట్స్ గానీ, స్కూల్ పిల్లలు గానీ, పొద్దున్న నుండి మొదలు పెడితే రాత్రి వరకు నాన్ స్టాప్‌గా టీవీ స్క్రీన్ చూడడం, కంప్యూటర్ స్క్రీన్ చూడడం, మొబైల్స్ చూడడం. అందరం స్క్రీన్స్‌కి అడిక్ట్ అయిపోయాం. స్క్రీన్స్‌కి అతుక్కుపోతున్నాం. స్కూల్ పిల్లల విషయానికొస్తే అటు ఆన్‌లైన్ క్లాస్‌లని కంటిన్యూగా కంప్యూటర్ చూడడం, లేదంటే ఒక ఎంప్లాయీ విషయానికొస్తే ఒక ఐటీ ఎంప్లాయీ కావచ్చు, లేదంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ అవ్వచ్చు. ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే రెగ్యులర్‌గా ల్యాప్‌టాప్ ముందు, సిస్టమ్ ముందు గంటలు గంటలు గడపడము. పోనీ వర్క్ అంతా అయిపోయాక హాయిగా ఇంటికొచ్చి కళ్ళకి రెస్ట్ ఇస్తున్నామా అంటే అది లేదు. ఇంటికొచ్చాక హాయిగా సోఫా మీద కూర్చుంటాం, టీవీ పెట్టుకుంటాం. ఓటీటీలో, నెట్‌ఫ్లిక్స్‌లో, ప్రైమ్‌లో వెబ్ సిరీస్‌లు చూస్తాం, సినిమాలు చూస్తాం. కళ్ళని రోజంతా స్క్రీన్‌కే అడిక్ట్ చేస్తున్నాం. అలా చూసి, చూసి, చూసి ఆబ్వియస్‌లీ మన కళ్ళు నిర్జీవంగా తయారవుతాయి. ఐస్ డ్రై అయిపోతాయి. ఈ ఐస్‌కి కావాల్సిన నరిష్మెంట్ అనేది దొరకకుండా ఉంటుంది. ఐస్ మీద ఎస్పెషల్లీ మీ కంటి చూపు మీద, ఐ సైట్ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అనేది. మరి ఏం చేయగలుగుతాం? ఆ స్క్రీన్ టైమ్‌ని తగ్గిస్తామా అంటే తగ్గించలేం. ఒక పిల్లవాడిని ఆన్‌లైన్ క్లాసులు వద్దు అని మనం అనలేం. అది ముఖ్యమే. లేదంటే ఒక జాబ్ చేసే వాళ్ళని నువ్వు కంప్యూటర్ చూడొద్దు, ల్యాప్‌టాప్ చూడొద్దు అని చెప్పలేం. అది వాళ్ళ జాబ్, వాళ్ళ పని చూడాల్సిందే తప్పదు. పోనీ ఇంటికొచ్చి హాయిగా టీవీ చూడొద్దు, రిలాక్స్ అవ్వు హాయిగా అంటే అవుతారా? టీవీ లేనిదే ఏ పని కాదు. ఎవరైనా సరే ఆఖరికి తినేటప్పుడు కూడా టీవీ చూస్తూ తింటాం. క్రికెట్ మ్యాచ్‌లు చూస్తాం, సినిమాలు చూస్తాం, న్యూస్ చూస్తాం, పాలిటిక్స్ చూస్తాం, అన్నీ చూస్తాం. మనకు అన్నీ కావాలి. అటు వర్క్ కావాలి, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఏది కావాలన్నా స్క్రీన్ అయితే ముందుండాలి. ఆ పనినైతే మనం తగ్గించలేం. మరి ఎలా? ఆ పని తగ్గించకపోయినా కూడా మనం కొన్ని చిన్న చిన్న ఐ ఎక్సర్‌సైజెస్‌తో మన కంటి చూపుని బాగా కాపాడుకోవచ్చు. కంటి చూపుని మెరుగుపరిచేలా చేసుకోవచ్చు. మన ఐస్ ఫ్యూచర్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, ఐస్‌కి ఎలాంటి డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ చిన్న చిన్న ఐ ఎక్సర్‌సైజెస్ ఎవ్వరైనా చేయొచ్చు. 9 ఏండ్ల బాలుల నుండి 90 ఏండ్ల ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా ఐ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. చాలామంది ఇవాళ రోజున ఫిట్‌నెస్, ఫిట్‌నెస్ అని చెప్పి చాలా ఫిట్‌నెస్ చేస్తారు. జిమ్‌కెళ్తారు, యోగా సెంటర్‌లకెళ్తారు, గ్రౌండ్‌కెళ్ళి రన్నింగ్, వాకింగ్ లాంటివి చేస్తారు. అవన్నీ మంచివే. ఆ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల వాళ్ళ శరీరం బాగుపడుతుంది. చాలా మంచిది. మన శరీరంలో అన్ని మజిల్స్‌కి మనం ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం. కానీ ఐస్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఐలో కూడా చాలా మజిల్స్ ఉంటాయి. చాలా సెన్సిటివ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్నిటికి కూడా కంపల్సరీ ఎక్సర్‌సైజ్ అవసరం. ఎలాగైతే ఈ శరీరానికి మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారో, ఇన్ ద సేమ్ వే మీ కళ్ళకి కూడా ఎక్సర్‌సైజ్ చేయాలి. అప్పుడే మీ ఐస్ అనేవి హెల్తీగా ఉంటాయి. ఈ ఐ ఎక్సర్‌సైజెస్ ఏంటివి తెలుసుకుందాం. ముందుగా మీ కంటి బొమ్మలను పైకి, కిందికి ఆడించాలి. ఇలా ఐ బాల్స్‌ని అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇలా 5 నుండి 10 సార్లు 5-10 టైమ్స్ చేయాలి. అప్ అండ్ డౌన్ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఇలా ప్రతి మూమెంట్ మీరు అట్లీస్ట్ 10 టైమ్స్ చేయాలి.
సో 10 టైమ్స్ చేసేంత ఓపిక లేకపోతే కనీసం 5 టైమ్స్ అయినా చేయాలి. సో ముఖ్య గమనిక ఏంటి అంటే ఈ ఐబాల్ మూవ్‌మెంట్స్ చేసేటప్పుడు ఓన్లీ మీ కనుబొమ్మలు మాత్రమే కదలాలి. సో తలని అటు ఇటు కదిలించొద్దు. హెడ్ అనేది స్ట్రెయిట్‌గా, స్టిఫ్‌గా ఉండాలి. ఓన్లీ మీ ఐబాల్స్ మాత్రమే కదలాలి. సో ఇలా అప్ అండ్ డౌన్, లెఫ్ట్, రైట్ చేయాలి. తర్వాత క్రాస్‌గా చేయాలి. ఐ మూలంగా. డయాగ్నల్‌గా ఒక 5-10 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత ఆపోజిట్‌లో కూడా చేయగలగాలి. సో పైకి కిందికి చేసాం, లెఫ్ట్ రైట్ చేసాం, క్రాస్‌గా కూడా చేసాం. ఇప్పుడు సర్కిల్‌గా చేయాలి, రొటేషన్ చేయాలి. పైకి, ఎడమ వైపుకి, కిందకి, కుడి వైపుకి. ఇలా పూర్తిగా ఒక సర్కిల్ అనేది ఫినిష్ చేయాలి. సో ఈ మూమెంట్స్ చేసేటప్పుడు ఓన్లీ ఐబాల్స్ మాత్రమే కదలాలి. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయగలగాలి. సో ఈ మూమెంట్స్ వల్ల ఐ మజిల్స్కి చాలా మంచి ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. సో కనుబొమ్మలని అన్ని విధాలుగా కదిలించడం వల్ల, పైకి, కిందికి, ఎడమకి, కుడికి గుండ్రంగా తిప్పడం వల్ల ఐ మజిల్స్కి చాలా మంచి రిలాక్సేషన్ అవుతుంది. అండ్ కళ్ళల్లో ఉన్న నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది. సో కళ్ళకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందుతుంది. సో ఈ ఐ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత ఐ బ్లింకింగ్ అనేది కూడా చేయాలి. సో కళ్ళని ఇలా మూస్తూ తెరుస్తూ, మూస్తూ తెరుస్తూ ఇలా బ్లింకింగ్ అనేది చేయాలి. సో ఎంతసేపు వరకు చేయాలి? ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు కంటిన్యూగా నాన్ స్టాప్ ఒక 50 నుండి 100 సార్లు చేయగలగాలి. సో ఈ బ్లింకింగ్ చేయడం వల్ల కూడా మన ఐస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది. తర్వాత ఐస్ని టైట్ అండ్ లూజ్ మూవ్మెంట్ చేయాలి. కళ్ళు మూసుకొని కళ్ళని టైట్గా బిగించాలి, మళ్ళీ లూజ్ చేసుకోవాలి, మళ్ళీ బిగించాలి, లూజ్, టైట్, లూజ్, టైట్, లూజ్, టైట్, లూజ్. సో ఇలా ఒక 10 సార్లు చేయాలి. 10 సార్లు చేసిన తర్వాత 2 చేతులు రాపిడి చేసుకొని నీట్గా మీ కళ్ళని మర్దన చేసుకోవాలి. సో ఇలా హాయిగా కళ్ళని మర్దన చేసుకొని అరచేతులను చూస్తూ కళ్ళు తెరవాలి. సో ఇవి కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్. సో ఈ ఐ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం వల్ల మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, కంటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది, ఎలాంటి కంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ఐ ఎక్సర్సైజెస్ రోజు చేస్తూ ఉండండి. సో ఇవన్నీ చేయడానికి హార్డ్లీ ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. సో మీ శరీరం కోసం, ముఖ్యంగా మీ కళ్ళ కోసం ఒక 5 నిమిషాలైనా కంపల్సరీ కేటాయించండి. ఎందుకంటే కళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, సర్వేంద్రియానాం నయనం ప్రధానం.